అందుకే నేను ఆలోచించి తిరుపతిలో విమానాశ్రయం ఉంది, నెల్లూరులో కట్టాలి, చెన్నైలో ఒకటి ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఇంకో పక్క చెన్నైలో పోర్ట్ ఉంది, ఇంకో పక్క మీరు చూస్తే 3 నగరాలు ఉన్నాయి, తిరుపతి, చెన్నై, నెల్లూరు. ఈ 3 నగరాలు కలిపి ఒక ట్రై సిటీ కింద ఒక బ్రహ్మాండమైన హబ్గా తయారు చేయాలని ఆలోచించాను. మీరు ఒకసారి ఊహిస్తే 2014 కంటే ముందు కాళహస్తి నియోజకవర్గం తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. దానికి కారణం ఈ ప్రాంతంలో ఒక ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలని ముందుకు పోయాం. టీసీఎల్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, జోహో వచ్చింది, సెల్కాన్, కార్బన్, డిక్సన్ ఇలాంటి కంపెనీలు అన్నీ వచ్చాయి. ఇంకో పక్క ఇక్కడనే మీరు చూస్తే ఐఐటి, ఐజర్, ఐఐడిటి ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చాం. బైఫర్కేషన్ లో వచ్చినట్టన్ని మన తిరుపతికి వస్తే అవన్నీ కాళహస్తి రావడం, ఈ నియోజకవర్గం రావడం, ఇక్కడ భూములు ఉండడం కూడా ఒక వరంగా మారింది. ఈరోజు నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇండస్ట్రీ తెస్తే, మనం ఇన్స్టిట్యూషన్ తెస్తే ఇక్కడ ఎమ్మెల్యే వసూళ్లు మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా దందాలే. ఆ విషయాలు నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ఒక్క మాట హెచ్చరిస్తున్నా, ఎవడు తప్పు చేసినా వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత భవిష్యత్తులో తీసుకుంటాం. ఈరోజు ప్రభుత్వ పాలన ఎట్లుందంటే తిరుపతిని కేంద్రంగా చేసుకుని కాళహస్తి, తిరుపతి, కాణిపాకం ఈ 3 దేవాలయాల్ని ఒక టెంపుల్ టూరిజం హబ్గా తయారు చేయాలని ముందుకు పోయాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేక కాలేజీలు పెట్టింది. అదే మరి గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ మన స్కెట్ శ్రీ కాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనం పెట్టాం.